హ్యాకింగ్ సాఫ్ట్వేర్ల ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయడానికి ఆస్కారం ఉందన్నారు టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్. ఈ లూప్ హోల్ సాయంతో మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఫోన్స్ ని ట్యాపింగ్ చేసి ఉండొచ్చని తెలిపారు. కొన్ని సాఫ్ట్వేర్ల ద్వారా సెల్ ఫోన్ సెక్యూరిటీ లోపాలను ఆధారం చేసుకుని ట్యాపింగ్ చేయొచ్చంటున్న టెక్నాలజీ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్తో మా ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు ఈ అంశం చాలా కీలకంగా మారింది. మాజీ డీఎస్పీ ప్రణీత్రావును అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని మరీ విచారిస్తున్నారు. గతంలో రేవంత్ రెడ్డి స్వయంగా ఆయన మాట్లాడుతూ తన ఫోన్ని ట్యాపింగ్ చేస్తున్నారు, ప్రభుత్వం స్పెషల్ టీంని పెట్టి కొన్ని సాఫ్ట్వేర్లను వినియోగించి ఫోన్లకి హ్యాకింగ్ చేసి కదలికలు తెలుసుకొని వాటిపై నిఘా పెట్టారని చెప్పేసి కూడా ఆరోపించారు. దానికి అనుబంధంగానే ఇప్పుడు ప్రణీత్రావు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఆ సంబంధించిన ఎస్ఐబిలో చాలా కీలకమైన సమాచారాన్ని అంతా కూడా స్మాష్ చేశాడని చెప్పేసి ఆరోపణల కింద అరెస్ట్ చేశారు. మనతో పాటు ప్రస్తుతం సైబర్ క్రైమ్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు ఉన్నారు. ఒకసారి హ్యాకింగ్ అనేది అంటే ట్యాపింగ్ అనేది జరుగుతుందా, అసలు ఎలా జరుగుతుంది, దానిపైన పూర్తి వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. అసలు సెల్ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎలా చేస్తారు? సాఫ్ట్వేర్లు వినియోగించి చేస్తారంటున్నారు, టెలికాం సర్వీసుల ద్వారా చేస్తారు. అసలు ఎలా చేస్తారు, ఎట్లా ఉంటుంది సార్? యాక్చువల్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1800లో ఉన్న 1885 టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం దేశంలో ఉన్న ఏ ఫోన్ అయినా కూడా ట్యాప్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అంటే కేవలం స్మార్ట్ ఫోన్ మాత్రమే కాదు, ల్యాండ్లైన్ ఫోన్స్ దగ్గర నుంచి అన్ని రకాల ఫోన్స్ని ట్యాప్ చేయడానికి టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని బేస్ చేసుకుని ఈరోజు గవర్నమెంట్స్ ఈ విధంగా చేస్తూ ఉన్నాయి. సో ఈ పర్టికులర్ ప్రణీత్రావు కేసులో వచ్చేటప్పుడు డిఎస్పీ అతను ప్రీవియస్ గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ కొన్ని రకాల హ్యాకింగ్ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసి దీన్ని ట్యాప్ చేయడం జరిగింది. సార్ ఇప్పుడు ప్రధానంగా చెప్తున్నారు కొంతమంది నెంబర్స్ని హ్యాకింగ్ చేశారు, కొన్ని సాఫ్ట్వేర్లు వినియోగించారు. కానీ గవర్నమెంట్కి సంబంధించిన ఆథరైజ్డ్ లెటర్ ఉంటే కానీ టెలికాం సర్వీసులు ట్యాపింగ్కి అనుమతి ఇవ్వవు అని చెప్తున్నారు. కానీ అలా అనుమతి లేకుండా కూడా కొన్ని సాఫ్ట్వేర్లు వినియోగించి ట్యాపింగ్ చేసిరని చెప్పేసి అంటారు. అది సాధ్యమేనా సార్? ఇప్పుడు మీకు లాస్ట్ టైము పెగాసెస్ 2017 నుంచి 2020 మధ్య పెగాసెస్ గుర్తుండే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఎంతోమంది సోషల్ యాక్టివిస్టులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, వీళ్ళందరూ ఫోన్స్లోకి వాట్సాప్లో ఉండే ఒక సెక్యూరిటీ లూప్హోల్ని బేస్ చేసుకొని ఆ పర్టికులర్ పెగాసెస్ అనే ఒక టూల్ని పంపించి ఎలాంటి అంటే యాక్చువల్లీ ఫిజికల్గా ఫోన్ కంట్రోల్లో తీసుకోవాల్సిన పని లేదు. అట్ ద సేమ్ టైం ఏ టైప్ ఆఫ్ స్పైవేర్ ప్రోగ్రామ్ డైరెక్ట్గా పెట్టాల్సిన పని లేదు. జస్ట్ ఒక వీడియో కాల్ ఇనిషియేట్ చేస్తే కనుక ఆ డివైస్ మొత్తం కూడా మన కంట్రోల్లోకి వచ్చే విధంగా పెగాసెస్ని యూజ్ చేయడం జరిగింది. అంటే మనం ప్రాక్టికల్గా గమనిస్తే కనుక పెగాసెస్ కానీ ఆ తర్వాత వాట్సాప్ రకరకాల మనం వాడుతున్న ఇన్స్టెంట్ మెసేజింగ్ అప్లికేషన్స్లో ఉండే సెక్యూరిటీ లూప్హోల్స్ని ఎక్స్ప్లాయిట్స్ డేటాబేస్ అని కొన్ని రకాల సైట్స్ ఉంటాయి. వాటిలో నుంచి కొన్ని టూల్స్ని డెవలప్ చేస్తారు. ఎక్కడ ఇజ్రాయిల్కి సంబంధించి ఎన్ఎస్ఏ గ్రూప్ అనే దాన్ని తీసుకుంటే కనుక పెగాసస్ని డెవలప్ చేసింది. సో ఇలాంటి టూల్స్ అన్నింటినీ ఇజ్రాయిల్కి సంబంధించిన సైబర్ సెక్యూరిటీ సంస్థలు కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉండే గవర్నమెంట్ ఏజెన్సీస్కి కావచ్చు, లేకపోతే ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్కి వీటన్నిటికీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. ఎందుకోసం నేర పరిశోధనలో ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరైనా నేరానికి పాల్పడితే కనుక అంటే టెర్రరిస్ట్ యాక్టివిటీస్ కావచ్చు, దేశ సమగ్రత దెబ్బతీసే అంశాలు కావచ్చు, ఎవరైనా ఈ టైప్ ఆఫ్ యాక్టివిటీస్ పాల్పడితే వాళ్ళ డివైజెస్ మీద నిఘా పెట్టడం కోసం ఈ టైప్ ఆఫ్ టూల్స్ తయారు చేస్తూ ఉంటాయి. కాకపోతే అఫీషియల్గా ఆ టైప్ ఆఫ్ టూల్స్ని ఎవరికి అమ్మాలి అంటే కనుక గవర్నమెంట్ ఏజెన్సీస్కి అమ్మాలి. గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏం చేస్తాయి, ఈ టైపు అంటే ఏమన్నా టెర్రరిస్టు ఫోన్ మీద నిఘా పెట్టాలనుకుంటే కనుక సెంట్రల్ హోమ్ మినిస్ట్రీలో హోమ్ సెక్రటరీకి అఫీషియల్గా లెటర్ రాస్తాయి. సో ఇతని ఫోన్ని ట్యాప్ చేస్తూ ఉన్నాం, దీనిని ఈ రికార్డ్స్ని నెక్స్ట్ 30 డేస్ పాటు లేదా 60 డేస్ పాటు మేము మెయింటైన్ చేయడం జరుగుతుంది. ఫలానా అధికారి పర్యవేక్షణలో ఈ కాల్ ట్యాప్ చేసిన ఈ కంప్లీట్ వాయిస్ రికార్డ్స్ అనేది ఉంటాయి. సో అయిపోయిన తర్వాత ఈ డేటా మొత్తాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం అన్న విషయాన్ని క్లియర్ కన్సెంట్ అనేది క్లియర్ డిస్క్లైమర్తో కూడా గవర్నమెంట్ హోమ్ సెక్రటరీకి ఇవ్వాల్సి ఉంటుంది. సో అలా చేసిన తర్వాత పర్మిషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ దురదృష్టవశాత్తు ఏం జరుగుతుందంటే ఎలాంటి అఫీషియల్ ప్రోటోకాల్ లేకుండా అంటే గవర్నమెంట్స్ దగ్గర నుంచి స్టేట్ లెవెల్లోనూ సెంట్రల్ లెవెల్లోనూ కూడా హోమ్ సెక్రటరీ దగ్గర నుంచి ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన ఐటీ మినిస్టర్స్ కావచ్చు, లేకపోతే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ కావచ్చు, ఎన్ఎస్ఏ గ్రూప్ లాంటి సంస్థల దగ్గర నుంచి స్పైవేర్ ప్రోగ్రామ్స్ని కొనుగోలు చేసి వాటిని ఈ పర్టికులర్ ఫోన్స్లో ఎవరైతే కనుక అనుమానాస్పదంగా ఉండే రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఫోన్స్లో ఇన్కార్పొరేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా దీనికోసం చాలామంది అనుకుంటారు ఫోన్ ఫిజికల్గా తీసుకోవాలి కదా, ఏదైనా లింక్ పంపించాలి కదా అనుకుంటూ ఉంటారు. మీరు ఎలాంటి లింకు పంపించకుండా జస్ట్ ఒక సెక్యూరిటీ లూప్ హోల్ని బేస్ చేసుకొని
ఒక ఎక్స్ఎంఎల్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, జీఎఫ్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడం కావచ్చు, ఒక చిన్న వీడియో కాల్ చేయడం కావచ్చు. అంటే కాల్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా లోపలికే ఒక కోడ్ వెళ్ళేసి ఆ కోడ్ అది ప్రాపర్గా పాస్ కాక అది ఆ పర్టికులర్ ఫోన్లో ఉండే కాంటాక్ట్స్ని, కాల్ లాగ్స్ని, అలాగే ఫోన్ మొత్తాన్ని కూడా యాజ్ ఇట్ ఈస్గా రిమోట్ కమాండ్ కంట్రోల్ సర్వర్కి పంపించే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ముఖ్యంగా మాజీ డీఎస్పీ ప్రణీత్రావుని అరెస్ట్ చేశారు. అతను ఎస్ఐబిలో ఉన్న చాలా కీలకమైన సమాచారాన్ని అంతా కూడా తొలగించేశాడు. హార్డ్ డిస్క్లు డ్యామేజ్ చేశాడు. 17 సిస్టమ్స్ అన్నీ కూడా పూర్తిగా అక్కడ లేకుండా చేసేసి మొత్తం ఎలాంటి సాక్ష్యాధారాలు దొరకకుండా చేసిందని ఆరోపణలు ఉంటాయి. ఇప్పుడు ఆయన రికార్డ్ చేసిన కాల్ రికార్డ్స్ కావచ్చు, హార్డ్ డిస్క్లు కానీ వాటి నుంచి రీట్రైవ్ చేసే సమాచారం ఏమైనా తీయొచ్చా సార్ బయటికి? అసలు నాశనం అయినదంట యాక్చువల్లీ డిస్ట్రాయ్ చేయబడిన చాలామంది ఈ మధ్యకాలంలో ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఏదైనా క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్ అమెజాన్ సర్వర్స్లో కానీ లేకపోతే గూగుల్ సర్వర్స్లో కానీ ఎక్కడైనా థర్డ్ పార్టీ క్లౌడ్ స్టోరేజ్ సర్వర్స్లో డేటా ఉన్నా లేదా ఆఫ్లైన్లో వచ్చేటప్పటికి ఫ్లాష్ స్టోరేజ్ ఎస్ఎస్డీలు హార్డ్ డిస్క్లో ఉన్నా కూడా డేటా రిట్రీవ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఏం చేస్తూ ఉంటారంటే ఎవిడెన్సెస్ డిస్ట్రాయ్ చేయకుండా జీరో ఫిల్లింగ్ అనే టెక్నిక్ ద్వారా ఆల్రెడీ డిలీట్ చేసిన డేటా మీద 0 బైట్స్ని మళ్ళీ రిపీటెడ్గా ఫిల్ చేయడం ద్వారా డేటా రికవరీ ఛాన్సెస్ లేకుండా చేయడం అనేది కొంతమంది సైబర్ క్రిమినల్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మధ్యకాలంలో గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరిగేవి కానీ లేకపోతే కనుక కొద్దిగా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉండే థింగ్స్లో కంప్లీట్ ఎవిడెన్స్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. ఈరోజు మనకి ఈ కేసు విషయంలో హార్డ్ డిస్కులు డిస్ట్రాయ్ చేయడం వలన వాటిలో ఉండే ఫ్లాష్ స్టోరేజ్ అనేది ఏమాత్రం రికవర్ కాదు. ఎందుకంటే ఒకవేళ ఎస్ఎస్డి అయినా కానీ అంటే ఫ్లాష్ స్టోరేజీ ప్యానల్ అయినా కానీ ఒక నార్మల్ ట్రెడిషనల్ హార్డ్ డిస్క్ అయితే వాటిలో ఉండే ప్లాటర్స్ కానీ వాటిని ఆ రీడ్ హెడ్ అవంతా కూడా ఒక ప్రాపర్ ప్లాటర్ మీద ఆ బైట్స్ సెక్టార్స్ ఇవంతా కూడా ప్రాపర్గా రిట్రీవ్ అయితే మాత్రమే డేటా వస్తుంది తప్పించి ఫిజికల్గా డ్యామేజ్ చేసిన తర్వాత డేటా రికవరీ ఛాన్సెస్ తగ్గిపోతూ ఉంటాయి. ఒకవేళ ఈ కేసులో ఏదైనా ఎవిడెన్స్ కోసమో ఏదైనా సంథింగ్ బ్యాకప్ మెథడ్ కోసం వీళ్ళు ఎక్కడైనా కానీ క్లౌడ్ స్టోరేజ్ సర్వీసెస్లో ఈ డేటాను బ్యాకప్ తీసుంటే మాత్రం అది ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ఎక్కడైనా ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ నోటీస్కి వస్తే కనుక దాన్ని మాత్రం రికవరీ చేయడానికి మాత్రం స్కోప్ ఉంటుంది. ఇప్పుడు చాలా ఫోన్లు ట్యాపింగ్ చేసిందని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. వాటిని వాట్సాప్ ద్వారా ఇతరులకు ముఖ్యమైన ఆయనకు సంబంధించిన అధికారులకు సెండ్ చేశారని చెప్తున్నారు. ఆ సెండ్ చేసిన డేటానైనా ఇప్పుడు పోలీసులు రీట్రైవ్ చేసే అవకాశం ఉందా సార్? సెండ్ చేసిన డేటా అంటే వాట్సాప్ ద్వారా సెండ్ చేసిన డేటా అయితే 2 టైప్స్ ఆఫ్ కేసెస్లో మనకు పాసిబుల్ అవుతుంది. మనకి రీసెంట్గా 2017లో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ముంబై డ్రగ్స్ కేసు విషయంలో ఈ టైప్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేసింది. ఏంటంటే ఆల్రెడీ 2017లో డ్రగ్స్ కేసులో జరిగిన వాట్సాప్ కమ్యూనికేషన్ మొత్తాన్ని వాళ్ళు డేటా బ్యాకప్ వచ్చేటప్పుడు గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ తీసుకున్నారు. సో గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ తీసుకున్న వాట్సాప్ ఎన్క్రిప్ట్ అయ్యి ఉండదు. అంటే దాన్ని ఆ డేటాబేస్ మొత్తాన్ని గూగుల్ వాళ్ళకే ఒక అఫీషియల్గా లెటర్ రాసి ఆ గూగుల్ అకౌంట్ నుంచి రీస్టోర్ చేయగలిగితే కనుక అన్ఎన్క్రిప్టెడ్ డేటా ఉంటుంది కాబట్టి దాంట్లో ఫొటోస్, వీడియోస్, ఇద్దరు పార్టీస్ షేర్ చేసుకున్న కంటెంట్ మొత్తం ఉంటుంది కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈజ్ ఎవిడెన్షియల్గా తీసేసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం అనేది ఒక పాసిబిలిటీ. ఒకవేళ మనం అనుకుంటున్న ఈ పర్టికులర్ కేసులో ఎవరైనా థర్డ్ పార్టీస్కి పంపించిన వాట్సాప్ ద్వారా పంపించిన డేటా ఉదాహరణకు నాకే పంపించారనుకుందాం. సో నేను అన్ఎన్క్రిప్టెడ్గా అంటే లోకల్ స్టోరేజ్లో ఫోన్ స్టోరేజ్లో కాకుండా గూగుల్ డ్రైవ్ లాంటి వాటిలో థర్డ్ పార్టీ సర్వీసెస్లో నేను బ్యాకప్ తీసుకొని ఉంటే కనుక అంటే వాట్సాప్ సెట్టింగ్స్లో బ్యాకప్ అనే దాంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది గూగుల్ డ్రైవ్ అని. అలా బ్యాకప్ తీసుంటే కనుక ఖచ్చితంగా ఆ డేటాను రిట్రీవ్ చేయడానికి స్కోప్ ఉంటుంది. అదే ఒకవేళ ఈ పర్టికులర్ ఈ క్రైమ్లో ఉన్న వ్యక్తులు లోకల్ స్టోరేజ్లో బ్యాకప్ తీసుకొని ఉంటే మాత్రం ఆ డేటాబేస్ ఎన్క్రిప్టెడ్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఒకవేళ చేజెక్కించుకున్నా కూడా దాన్ని రిట్రీవ్ చేయడం కానీ డేటా రిట్రీవ్ చేయడం అనేది పాసిబుల్ కాదు. ఇప్పుడు చాలా క్లిష్టంగా ఉంది. ఆయన డేటా మొత్తాన్ని కూడా తీసేశాడు, తొలగించేశాడని చెప్తున్నారు. కానీ ఈ కేసుకు సంబంధించిన ఆధారాలన్నీ కూడా అవి బయటపడితేనే కేసు నిలబడుతుంది కదా సార్? అసలు ఇంకా సాధ్యం కాదంటారా ఏ విధంగా కూడా? అంటే ఎప్పుడైనా ఇన్వెస్టిగేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్టిగేషన్ జరిగే విధానం కేవలం ఈ టైప్ ఆఫ్ ఎవిడెన్సెస్ మాత్రమే కాదు, ఎన్నో రకాల థింగ్స్ని అంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే కనుక ఒక బాగా బలంగా దొరికిన ఎవిడెన్స్ని బేస్ చేసేసుకొని మనం ఆలోచిస్తూ ఉంటాం, కేసుని ఛేదించడానికి ట్రై చేస్తూ ఉంటాం. కానీ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ ఏదైనా కూడా ఫస్ట్ రకరకాల డాట్స్ని పట్టుకొని ఎక్కడెక్కడ ఎగ్జిక్యూషన్ జరిగింది, ఇద్దరు వ్యక్తుల మధ్య ఎక్కడెక్కడ కలిసి ఉన్నారు, ఎలా డేటా ఎక్స్చేంజ్ చేసుకున్నారు, ఇంకా వేరే ఎక్కడైనా ఛాన్సెస్ ఉంటాయి, ఎలాగ ఎన్నో రకాల మెథడ్స్లో డాట్స్ను కనెక్ట్ చేసుకుంటా ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. మన ఒక్క దగ్గర మాత్రమే ఉండేసి ఇంకా పాసిబుల్ కాదు అనుకోవడానికి లేదు. చిన్న ఎగ్జాంపుల్ చూడాలంటే గతంలో
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో కూడా గూగుల్ టేక్అవుట్ అనే పదం ఎవరికీ తెలియదు. గూగుల్ టేక్అవుట్ అనేది ఒక ఎవిడెన్షియల్తోగా కన్సిడర్ చేయబడుతుంది అని, గూగుల్ టేక్అవుట్ ఒక టెక్నాలజికల్ ఇదిగా హెల్ప్ అవుతుంది అన్న విషయం అక్కడ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఫోకస్ చేసినప్పుడు మాత్రమే వచ్చింది. కాబట్టి ఒక్క దగ్గర డేటా డిస్ట్రాయ్ చేసినంత మాత్రం అది ఇన్వెస్టిగేషన్ ముందుకు సాగరంటానికి లేదు. ఎందుకంటే సిబిఐ కానీ, ఈడీ కానీ, లేకపోతే లోకల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా దే మెయింటైన్ వేరియస్ లెవెల్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మెథడాలజీస్. సో వాటిలో ఎక్కడైనా పట్టుబడే స్కోప్ ఉంటుంది. కొన్ని వెసులుబాటులు ఉండడంతో కేంద్ర ప్రభుత్వానికి అనుమతి తీసుకోకుండానే ఇక్కడ ప్రత్యర్థులకు సంబంధించిన సమాచారం కోసం ఈ ట్యాపింగ్లకు పాల్పడుతున్నారని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా ఎక్కడ అయినా కూడా ఎక్కువ ఆధారాలు దొరుకుతాయి. ఖచ్చితంగా కేసు నిలబడి వారికి శిక్ష పడే విధంగా కూడా చట్టాలు ఉన్నాయి. కాబట్టి చట్టం నుంచి ఎవరు కూడా తప్పించుకునే పరిస్థితి ఉండదనేదే ఖచ్చితంగా అర్థమవుతుంది. కెమెరామ్యాన్ వేణుతో సురేష్, బిగ్ టీవీ, హైదరాబాద్.